నమస్తే అండి, వాహిని మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ మధ్య మెడిసినల్ ప్లాంట్స్ మీద జనాలకి అవగాహన పెరిగింది, కానీ అవి ఎక్కడ దొరుకుతున్నాయో చాలామందికి తెలియదు. మా స్కై ఆర్గానిక్స్ నర్సరీలో 70 వెరైటీలకు పైగా మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హెర్బ్స్ దొరుకుతాయి. సో ఈరోజు మనం కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న మొక్క పేరు లెమన్ గ్రాస్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సింబోపోగన్ సిట్రేటస్, అండ్ ఇది తెలుగులో నిమ్మగడ్డి అని కూడా అంటారు. అండ్ జనరల్గా అందరికీ తెలుసు దీన్ని పెట్టుకుంటే మస్కిటో రిపెలెంట్గా వర్క్ చేస్తుంది అని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీన్ని మస్కిటో రిపెలెంట్గా ఎలా వాడుకోవచ్చు అనేది, దాని కరెక్ట్ మెథడ్ యూసేజ్ అనేది ఎవరికీ తెలీదు. ఈరోజు మనం దీన్ని మస్కిటో రిపెలెంట్గా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. జనరల్గా ప్లాంట్ ప్రెజెన్స్ వల్లే మస్కిటోస్ రాకుండా ఉంటాయని చాలామంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. దీనికి ఒక మెథడ్ ఫాలో అయ్యి దీని నుంచి వచ్చే వొలటైల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి ద్వారా మస్కిటోస్ని రిపెల్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే దీన్ని ఆకులు కొన్ని, మీకు ఎన్ని ఫ్రెష్ లీవ్స్ దొరికితే అన్ని, ఆరెల్స్ డ్రైడ్ లీవ్స్ అయినా పర్లేదు, ఎన్ని దొరికితే అన్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ దాంట్లో వేసేసుకొని, అంటే మీకు లీవ్స్ అన్నీ మునిగేదాకా ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని మీరు ఇండైరెక్ట్ బాయిలింగ్ అంటే వాటర్ బాయిల్ చేసేసి వాటర్ మీద ఆ కంటైనర్ పెట్టి అది బాయిల్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ ఉండాలి. సో 1 hour దాకా, అంటే మీకు ఆ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది, లైక్ డార్క్ గ్రీనిష్ కలర్లో అవుతుంది. సో ఆ ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేదాకా మీరు బాయిల్ చేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని ఆ ఆయిల్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే మీ డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు, లైక్ ఓడోమాస్ మీరు ఎలా అప్లై చేసుకుంటారో అలా అప్లై చేసుకోవచ్చు. ఆరెల్స్ మీరు ఆయిల్ని డిఫ్యూజ్ చేసే డిఫ్యూజర్ ఆర్ వేపరైజర్లో వేసుకొని రూమ్ అంతా డిఫ్యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మస్కిటోస్ ఆ స్మెల్కి మీ దగ్గరికి రావు. అసలు మస్కిటోస్ మన దగ్గరికి ఎలా వస్తాయి అంటే మన స్మెల్ని డిటెక్ట్ చేసి అవి మన మస్కిటోస్ మన దగ్గరకు వస్తాయండి. అంటే మన బాడీ సర్టెన్ కాంపౌండ్స్ సెక్రీట్ చేస్తుంది, వాటి స్మెల్ని పసిగట్టి మస్కిటోస్ మన దగ్గరకు వస్తాయి. సో ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఆ స్మెల్ని మాస్క్ చేసేస్తుంది. మాస్క్ చేయడం అంటే ఇప్పుడు మనకి వచ్చే ఆ స్వెట్ స్మెల్ అంతా కవర్ చేసేసి దీని స్మెల్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి మస్కిటోస్ మన స్మెల్ని డిటెక్ట్ చేయలేక మన దగ్గర రాకుండా ఉంటాయి. దీనివల్ల మస్కిటోస్ అనేవి మనకు కుట్టకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది లెమన్ గ్రాస్ని వాడుకునే పద్ధతి. అలాగే కాకుండా మెడిసినల్గా కూడా దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. మెడిసినల్గా అంటే దీనికి లెమన్ గ్రాస్ టీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. లెమన్ గ్రాస్ టీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు యాంగ్జైటీ రెడ్యూస్ చేస్తుంది, స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది, అలాగే మీకు ఏమైనా బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నా, నెక్స్ట్ ఇమ్యూనిటీ పెంచుతుంది, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్ప్ చేస్తుంది, అండ్ స్లీప్ అనేది పట్టకపోయినా కానీ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఓరల్ హెల్త్ ఇష్యూస్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెమన్ గ్రాస్ని మస్కిటో రిపెలెంట్గానే కాకుండా లెమన్ టీగా తీసుకొని మంచి మెడిసినల్ బెనిఫిట్స్ని మీరు పొందొచ్చు.